గుడ్ మార్నింగ్, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రుణమాఫీ పేరుతో రైతులను దగా చేసిన కాంగ్రెస్ పార్టీ. కేవలం 22 లక్షల మందితో సరిపెట్టిన రేవంత్ సర్కార్. చారాన రుణమాఫీకి బారాన ప్రచారం. రైతన్నలతో కలిసి ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్న కేటీఆర్. రైతులతో పాటు దేవుళ్లను మోసం చేసిన రేవంత్. మూసిని కాదు, సీఎం నోటిని ప్రక్షాళన చేయాలన్న బీఆర్ఎస్. సాకారమైన అపర భగీరథుడి జల స్వప్నం. కేసీఆర్ సంకల్పానికి ప్రతిరూపం సీతారామ ప్రాజెక్ట్. కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేశారు. క్రెడిట్ కొట్టేయడం కాంగ్రెస్ కు అలవాటేనన్న కేటీఆర్. ఔషధ డీలర్లకు బిల్లుల మంజూరులో ప్రభుత్వ నిర్లక్ష్యం. సర్కారు దవాఖానాల్లో మందుల కొరత, ఇబ్బందుల్లో జనం. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది. పంట రుణాల మాఫీపై రేవంత్ సర్కార్ నిస్సిగ్గుగా మాట తప్పింది. చెప్పింది కొండంతా, చేసింది గోరంతా. 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల నాటికి పంట రుణాల మాఫీని 31,000 కోట్లకు తగ్గించింది. కానీ ఇప్పుడు చేసింది మాత్రం 17,000 కోట్లే. రుణమాఫీలో కోతలు పెట్టడంలో కాంగ్రెస్ సర్కారుపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలను హస్తం ప్రభుత్వం మోసం చేసిందని మండిపడుతున్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ అంతా బోగసేనని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 9 కల్లా రుణమాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత మాఫీపై మాటలు, తేదీలు మారుతూ వచ్చాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఊరూరా దేవుళ్లపై ఒట్టుపెట్టి మరీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు. ఒకే దశలో అన్నది కాస్త 3-4 దశలైంది. తొలి 2 దశల్లో మాఫీ కాకపోవడం నుంచి రైతులు ఇంకా తేరుకోకముందే 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది. అందరికీ చేసేశాం అని సీఎం ప్రకటించేశారు. మొత్తం 32.5 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. కానీ చివరకు 22 లక్షల మందితోనే సరిపెట్టారు. మరి మిగిలిన రైతుల సంగతేంటి? 31,000 కోట్లు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ చేసింది 17,869 కోట్లే. సగం నిధులు ఖర్చు కాకుండా మాఫీ ఎట్లా పూర్తయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అర్హతలున్నా కొంతమందికి రుణమాఫీ కాలేదని సీఎం స్వయంగా చెప్పుకొచ్చారు. కానీ వాళ్లు కలెక్టరేట్ కౌంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంటే సాగు పనులన్నీ మానుకొని సర్కారీ దప్తర్ల చుట్టూ దరఖాస్తులు పట్టుకొని తిరిగే సందర్భం ప్రజాపాలనతో రైతన్నలకు దక్కడం ఇది కాంగ్రెస్ గ్యారంటీ. రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను దగా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నోటికొచ్చినట్లు దిగజారుడు భాషలో బీఆర్ఎస్ ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్ధాలు నిజాలు అయిపోవని అన్నారు. రేవంత్ రెడ్డి రైతు ద్రోహానికే కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని ఉదరగొట్టి అందులో 9,000 కోట్ల కోత పెట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సీఎంలా ప్రవర్తించడం లేదనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి లాంటి దిగజారిన దిక్కుమాలిన సీఎం ఇంకెవరూ ఉండరని ఉదాహరించారు. అబద్ధం కూడా సిగ్గుపడే మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉందని హరీష్ రావు ధ్వజమెత్తారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకుని కూడా మాట మీద నిలబడకపోగా నిస్సిగ్గుగా బీఆర్ఎస్ పై తనపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40,000 కోట్ల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేశారు. అది నెరవేర్చకలేక పార్లమెంటు ఎన్నికలకు ముందు మరో నాటకానికి తెరలేపారని, ఆగస్టు 15 వరకు 31,000 కోట్లు మాఫీ చేస్తానని అన్నారని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల సమయానికి 9,000 కోట్లను కోతపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదని హరీష్ రావు నిప్పులు చెరిగారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ చేసిందల్లా దగా, నయవంచనని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో 1 లక్ష రుణమాఫీకే 17,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 2 లక్షల రుణమాఫీకి 17,900 కోట్లతోనే ఎలా సాధ్యమైందో రాష్ట్ర రైతాంగానికి వివరించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ మొత్తం రెట్టింపైనప్పుడు లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడమేంటని ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ మోసపూరిత విధానానికి నిలువెత్తు నిదర్శనమని, ముమ్మాటికి రైతులను ద్రోహం చేయడమేనని తేల్చి చెప్పారు. వరికి బోనస్ పథకం లాగానే రుణమాఫీ కూడా బోగస్ అని కుండబద్దలు కొట్టారు. చారానా రుణమాఫీకి బారానా ప్రచారమంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అన్నదాతలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును రైతన్నలతో కలిసి ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. రుణమాఫీపై పూటకో మాట మాట్లాడడం సీఎం రేవంత్కే చెల్లింది. 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని జూన్ 21న ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆగస్టు 15 నాటికి మాట మార్చారు. రుణమాఫీ మొత్తాన్ని లబ్ధిదారులైన రైతుల సంఖ్యను తగ్గించేశారు. 17,934 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నామంటూ ప్రకటించి పూటకో విధానమే తన పద్ధతిని సీఎం రేవంత్ మరోసారి చాటుకున్నారు. తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి అతి పెద్ద మోసపూరిత వైఖరిని అవలంబిస్తున్నారని పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. రుణమాఫీకి 40,000 కోట్లు అవుతుందని మొదట అన్నారని, ఆ తర్వాత 31,000 కోట్లు అన్నారని, ఇప్పుడు వేసింది 17,000 కోట్లు మాత్రమే అని తెలిపారు పల్లా రాజేశ్వరరెడ్డి. రుణమాఫీ మొత్తం చేసిన నేను, హరీష్ రావు గారు రుణమాఫీ చేయమని చెప్పి నన్ను సవాల్ విసిరితే ఆగస్టు 15 వరకు నేను చేసిన అని చెప్పేసి ముఖ్యమంత్రి మరొక పచ్చి అబద్ధం. భారతదేశంలోనే అత్యంత పెద్ద మోసాన్ని మన ఇవాళ దాని గురించి మాట్లాడింది. దరిదాపుగా 46 లక్షల మందికి సంబంధించి 40,000 కోట్లకు పైగా రుణమాఫీ 2 లక్షలకు సంబంధించింది ఉంటే అనేక నిబంధనలు పెట్టి, ఆంక్షలు పెట్టి, తూట్లు పడిచి, పిఎం కిసాన్ నిబంధనలు కూడా చెప్పి, ఉద్యోగం ఉంటే ఇవ్వనని చెప్పి, పాస్బుక్ ఉంటే ఇవ్వనని చెప్పి, లేకుంటే ఇవ్వనని చెప్పి, రేషన్ కార్డు లేకపోతే ఇవ్వనని చెప్పి, సగానికి సగం కట్ చేసి ఫైనల్గా 31,000 కోట్లు ఇస్తానని చెప్పేసి నమ్మబలికిండు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు. కానీ ఇలా మూడోసారి ఇవ్వాలి ఇచ్చింది కూడా 5,644 కోట్లు మాత్రమే. ఇవాళ 4.46 4,46,000 మంది రైతులకు మాత్రమే ఇచ్చిండ్రు. ఈనాటి వరకు ముఖ్యమంత్రి మాటల్లో ఇవాళ చెప్పిన విధంగా ఇవాళ వచ్చింది కూడా 22,37,000 మందికి మాత్రమే. 17,934 కోట్లు మాత్రమే ఇచ్చారు. 40,000 కోట్లు అవుతుందని చెప్పి 31,000 కోట్లు నువ్వు ప్రకటించి ఇవాళ 17,934 కోట్లు మాత్రమే ఇచ్చి నేను మొత్తం ఇచ్చేసినా అని చెప్తున్నాడు. సగం మంది రైతులకే ఇచ్చారు. మిగతా సగం మంది 46 లక్షల మంది రైతులుంటే 22.5 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చి ఇవాళ మొత్తం రైతులకు ఇచ్చినామని నమ్మబలుకుతా ఉన్నారు. నీ యొక్క అదృష్టమో
తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు. కానీ నీలాగా చిల్లరగా చిచ్చోరుగా ఎప్పుడు కూడా ఏ మంత్రి వాళ్ళు కూడా మాట్లాడలే. హరీష్ రావు గారు ఒక నికాసైన నాయకుడు, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, అద్భుతమైన ఉద్యమకారుడు. ఎక్కడ ఏ పనున్నా కూడా అది అభివృద్ధి అయినా వ్యక్తిగతమైనా అక్కడ వాళ్తాడు. ఇవాళ ఆనాడు ఆయన ఇచ్చిన లెటర్లో కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, అమరవీరుల స్తూపం సాక్షిగా చెప్పిండు, రుణమాఫీ 2 లక్షలని మీరు చెప్పిండ్రు, ఆ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరాలి. 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలు ఖచ్చితంగా మీరు ఆగస్టు 15న పూర్తి చేసినట్లయితే నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తా, నేను మరలా పోటీ చేయనని చెప్పేసి ఇగో ఈ లెటర్ సాక్షిగా చెప్పాను. ఆయన పదే అబద్ధాలు. నిన్ను ఇలా ప్రజలందరూ అనుకుంటున్నావు నీలో ఒక మృగం ప్రవేశించిందని చెప్పేసి అనుకుంటున్నావు. మానవ రూపంలో ఉన్న మృగంలాగా నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఒక మనిషిలాగా మాట్లాడట్లే. హరీష్ రావు గారు ఏదైతే సవాల్ విసినరో ఆ సవాలుకి జవాబుగానే కనీసం సగం రుణమాఫీ చేసినావు. మీకు సిగ్గు లజ్జ ఉంటే ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మిగతా సగం రుణమాఫీని వెంటనే కొనసాగించాలి. మిగతా 25 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణమాఫీ 2 లక్షలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పినంత మందికి కాకుండా 22 లక్షల మందికి రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాయాలన్నారు. జనం ఎక్కడ కొడతారోనన్న భయంతో హరీష్ రావుపై వ్యాఖ్యలు చేసి తప్పుదోవ పట్టించారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం తలదించుకునే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే అంటే అందరు కూడా తలంచుకునేటట్టు ఈరోజు చూసిన సందర్భం చూస్తున్నాం. ఒకటి నాకు ఏమర్థమైందంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాటలు విన్న తర్వాత నిజంగానే సీతారామ ప్రాజెక్ట్ని 8 నెలల్లో పూర్తి చేయగల సత్తా ఈ ప్రభుత్వానికి ఉంటే పాలమూరు రంగారెడ్డిని ఎందుకు గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మీ జిల్లాకు సంబంధించింది, ఆ ప్రాంతానికి సంబంధించింది ఇప్పటివరకు ఒక్కసారి కూడా రివ్యూ చేసిన సందర్భం మాకు కనిపించలేదు. రెండవది మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిసారి హరీష్ రావు గారు వచ్చి ఏదో అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని మాట్లాడి ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి కదా, మీరు ఇచ్చిన డబ్బులలో మీరు ఇచ్చిన లెక్కలలో మీరు చూపించిన లెక్కలో చూస్తేనే ఈరోజు 22 లక్షల మందికి రుణమాఫీ అయినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి మిగతా బ్యాలెన్స్ రైతులకి రుణమాఫీ కానందుకు మీరు ముక్కు నేలకు రాయాలా అమరవీరుల స్తూపం దగ్గర అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇదంతా కూడా రేపు జనాలు ఇప్పటివరకు వెయిట్ చేసి ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ వస్తుంది, ఇంకా మాది కూడా రుణమాఫీ అవుతుందనే నమ్మకం విశ్వాసంతో ఇప్పటివరకు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఒక్కసారి మాది రుణమాఫీ కాలేదంటే రైతులందరూ రోడ్డు మీదకి ఎక్కడొస్తారో అనే ఆలోచనతో ఇష్యూ డైవర్షన్ కోసం మీరు ఈరోజు హరీష్ రావు గారి గురించి మాట్లాడారు అనేది అర్థమవుతుంది. ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తారో, ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళ గురించి కామెంట్ చేస్తూ ఇష్యూ డైవర్ట్ చేయాలి, సైకలాజికల్గా అంటే డిమోరలైజ్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది అనేది ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని కార్నర్ చేస్తున్నా, ఎన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ గౌరవ కేసీఆర్ కానీ ఎన్ని కామెంట్స్ చేసినా కూడా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఇచ్చిన హామీల గురించి నిలదీస్తూనే ఉంటాం. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత దిగజారి మాట్లాడినా, ఎంత వేలైతే చూపించే ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ. రైతులనే కాదు దేవుళ్లను మోసం చేసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ విప్ కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటిమాటికి మాటలు మార్చి కేవలం 46% మందికే రుణమాఫీ చేశారని మండిపడ్డారు. మూసిని కాదు, ముందు సీఎం నోటిని ప్రక్షాళన చేసుకోవాలన్నారు. హరీష్ రావును ఓడించడం కాదు కదా, ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎంపీగా గతంలో కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయాన్ని ముందు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. సీఎం రేవంత్ది హరీష్ రావును విమర్శించే స్థాయి కాదని, తలుచుకుంటే తాము ఇష్టారీతిన మాట్లాడగలమని హెచ్చరించారు కౌశిక్ రెడ్డి. ఎన్ని కోట్ల రూపాయల రుణమాఫీ చేసినావు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది ఏంది? అసెంబ్లీ ఎలక్షన్లలో 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేవరకు 9,000 కోట్లు ఎగరగొట్టిరు. 31,000 కోట్లని రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు. బడ్జెట్లో ఎంత పెట్టిరు?
26,000 కోట్ల రుణమాఫీ చేస్తామని పెట్టిర్రు. మీరు చేసిన రుణమాఫీ ఎంత? 17,934 కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసిర్రు. అంటే 31,000 కోట్ల రుణమాఫీ 47 లక్షల మంది రైతులకి చేస్తామని చెప్పి కేవలం 17,934 కోట్ల రుణమాఫీ చేసి కేవలం 22,50,000 మందికి మాత్రమే చేసి కేవలం 46% మాత్రమే మీరు కంప్లీట్ చేసి బ్యాలెన్స్ ఉన్న 54% అట్టనే ఇచ్చిపెట్టి ఇంకా ఇవాళ సిగ్గు లజ్జా మానం లేకుండా హరీష్ రావు గారిని తిడుతున్నాను. నీకు సిగ్గు శరం ఉంటే ఇవాళన ప్రజలకి క్షమాపణ చెప్పి మన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు భూమికి రాకి తప్పైపోయింది, నేను ఆ రోజు చెప్పింది ఒకటి అది చేసింది ఒకటి అని చెప్పు. ఇవాళ ఎల్లమ్మ మీద ఒట్టంటివి, పోషమ్మ మీద ఒట్టంటివి, పెద్దమ్మ మీద ఒట్టంటివి, ఇవాళ రైతులకి ఇలా మోసం చేస్తేవి. ఉట్టి కేవలం రైతులనే మీరు మోసం చేయలే. ఇలా భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి సాక్షిగా డైరెక్ట్గా దేవుళ్ళ మోసం చేసిన ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. నీకు కాదు మేము ఇజ్జత్ ఇచ్చేది, ఆ కుర్చీకి ఇజ్జత్ ఇస్తున్నాం. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి మూసీ కంటే ఎక్కువ కంపు రేవంత్ రెడ్డి గారి నోరు కొడుతూ ఉంది. మూసీని ప్రక్షాళన చేసుడు కాదు, ఎన్ని కోట్లు ఖర్చైనా సరే రేవంత్ రెడ్డి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. చక్కగా రేపు వచ్చి నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం నీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు హరీష్ రావు గారిని ఇంకోసారి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నీకు నోటికి వచ్చినట్టు మేము కూడా మాట్లాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీది ఆరంభ శూరత్వమేనని మరోసారి తేలిపోయింది. సీతారామ ప్రాజెక్టు ప్రారంభం గందరగోళంగా తయారైంది. ఇలా ప్రారంభం అయ్యిందో లేదో అలా బంద్ అయ్యాయి సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్లు. వైరాలో సీఎం ప్రసంగం పూర్తి కాకముందే పంపులు బంద్ చేశారు అధికారులు. బీసీ కొత్తూరు, పూసుగూడెం పంప్ హౌస్లు ఆఫ్ చేశారు. చుక్క నీరు కూడా వైరా రిజర్వాయర్కు చేరకుండానే ఎత్తిపోతలు నిలిపివేశారు. గోదావరి నీళ్లు వైరా రిజర్వాయర్కు చేరకుండా ప్రాజెక్టు సక్సెస్ ఎలా అయినట్టని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం వల్ల కృష్ణా, గోదావరి నదుల సంగమానికి బ్రేక్ పడింది. గోదావరి నీళ్లు ఇస్తున్నట్టు ఖమ్మం జిల్లా రైతాంగాన్ని నమ్మించింది కాంగ్రెస్ సర్కార్. తమ సంగతి తేల్చాలని అడిగిన భద్రాద్రి జిల్లా రైతులకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. హడావిడి, ఆర్భాటం తప్ప సీతారామ ప్రాజెక్టు ప్రారంభంలో చిత్తశుద్ధి కనిపించలేదు. ఏకకాలంలో 2 జిల్లాల రైతులను మోసం చేశారని బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం జరగకుండా సీతారామ ప్రాజెక్టు ప్రారంభించడంలో ఆంతర్యం ఏంటని రైతాంగం ప్రశ్నిస్తోంది. క్రెడిట్ కొట్టేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేసి సీఎం రేవంత్ బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరిని గిమ్మిక్కులు చేసినా ప్రజలకు అన్నీ తెలుసన్నారు కేటీఆర్. మంది చేసిన పని క్రెడిట్ కొట్టుడు అల్కట్ పని. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే నేను ఇచ్చినా అని చెప్పుకున్నాడు అల్కట్ పని. ఇలా పోయి ఖమ్మంలో స్పీచ్ కొడతాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ సీతారామ ప్రాజెక్ట్. ఆ సీతారామ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు ఈయన పోయి రిబ్బన్ కటింగ్ చేసి ఈయననే చేసినా అని చెప్పుకుంటాడు. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకంతా తెలియకుంటున్నారని మీరు అనుకుంటే మీరు అమాయకు. బట్టి గారు చెప్తాడు, మన అసెంబ్లీలో మేము అందరం విన్నాం, ఎంత గొప్పగా చెప్పినట్టే మాకే ఆశ్చర్యం అనిపించింది. బట్టి గారు స్పీచ్లు ఏమంటాడు ఎరికేనా? సీతారామ ప్రాజెక్టు మీరు ఇట్లా ఇచ్చిపెట్టిపోయినరు, మా ముఖ్యమంత్రి మేము ఖమ్మంలో రివ్యూ పెట్టి అధికారులను మాట్లాడి ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే 75 కోట్లు ఇవ్వమన్నారు. ఈ మనంగానే దవ్వుకుని ఇచ్చేసినాం, ఒక కాల్వ దవ్వినాం,
1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిండు. మేమేం చెప్పినామంటే, అయ్యా బట్టి గారు 75 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మాట వాస్తవమే అయితే ఒక పని చేయండి, ఈ కాడ నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా 75 కోట్లు 1,00,000 ఎకరాలకు నీళ్ళు, ఇదే లెక్క ఇక మరి ఇంత ఇక ఇంతకంటే 1 ఎకరం 1 కోటి అటు ఇటు కావద్దని చెప్పినావు. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే బట్టి గారు, శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, నేను నోబెల్ ప్రైజ్కి పంపిద్దాం నీ పేరు. ఎందుకంటే నోబెల్లో ఎవడు కూడా గీత గొప్పడేవాడు లేడు. 75 కోట్ల రూపాయలతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు ఇంజనీర్ ఎవరు లేరు. కాబట్టి మా బట్టన్నకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదన పెడతామని. మాకు మైక్ ఇయ్యలే అనుకో, అవి మైక్ ఇస్తే ఇజ్జత్ అవుతుంది కదా, ఇయ్యలే అంటే ఎట్లుంటుందంటే ఒక ఇట్లుంటాయి అబద్ధాలంటే. ఇదివరకు మనం కట్టిన పంప్ హౌస్లు ఎక్కడో పోయినాయి, మనం కట్టిన రిజర్వాయర్ ఎక్కడో పోయింది, నీళ్ళు ఎత్తుడు ఎక్కడో పోయింది, పంపులు పెట్టింది ఎక్కడో పోయింది. ఆఖరికి వచ్చి చిన్నగా అవసరం లేని కాలువ తవ్వి ఆ కాలువల నట కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు నేనే చేసిన అని చెప్పుకుంటానికి అలా రిబ్బన్ కట్టింగ్ పోయాడు ముఖ్యమంత్రి. ఇక ఆ పార్టీ దానికి మళ్ళీ 3 మంత్రులు, ఒక ఆయన ఒకరోజు పోతాడు, ఆయన పోయి మట్టిని ముద్దాడుతాడు, ఒక ఆయన ఇంకొక ఆయన నెత్తి మీద నీళ్లు చల్లుకుంటాడు, ఇంకొక ఆయన మొత్తం నేనే చేసిన ఈయన లొల్లి. ఇవాళ ముఖ్యమంత్రి పోయి ఆఖరికి మళ్ళీ ఆయన లొల్లి. ఈ పిఆర్ స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజల అమాయకులను మీరు అనుకుంటాను కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు అవాస్తవాలే అని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. 30,000 ఉద్యోగాలపై, సీతారామ సాగర్పై ముఖ్యమంత్రివి ఇతర మంత్రులవని అబద్ధాలే అని అన్నారు. సీతారామ ప్రాజెక్టుకు 7,400 కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ సర్కార్ అని వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టింది, పైసలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైరాలో జరిగిన మీటింగ్ లో బూతులు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన తీరు చూస్తే సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకుంటుంది. చాలా మంది అధికారులు కూడా ఈయన చెప్తున్న అబద్ధాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. మేధావులు అయితే ఏంటి రాష్ట్రానికి పట్టిన ఈ చీడ ఏంది పీడ ఏంది అని చెప్పేసి కూడా బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఇటువంటి చండాలమైన నీచమైన చిల్లర భాష మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. గత ప్రభుత్వం కండక్ట్ చేసిన నోటిఫికేషన్ కానీ, ఇచ్చిన నోటిఫికేషన్ కానీ, కండక్ట్ చేసిన పరీక్ష కానీ, ఆ తర్వాత ఇచ్చిన ఫలితాలు ఎలక్షన్లు అడ్డు రావడం వల్ల తర్వాత ఇచ్చిన తప్ప పదే పదే అవాస్తవాలు అబద్ధాలు ఇంకా ప్రచారం చేస్తున్నారు. రెండో అంశం, ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టు వల్ల మేము 8 నెలలనే కంప్లీట్ చేసినాం. సీతారామ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంతకుముందు కూడా అన్ని కూడా కట్టింది. వాళ్ళ వింత ప్రవర్తన, వింత భాష, వింత మాటలు చూస్తుంటే ముందు మీరు దయచేసి మంత్రులారా అవగాహన తెచ్చుకోండి. ఇదే తుమ్మల నాగేశ్వరరావు సాక్షిగా, అదే బట్టి విక్రమార్క అక్కడ ఉన్న ఎమ్మెల్యే సాక్షిగా గతంలో దాన్ని కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టిన నిధులు ఇచ్చిన 7,400 కోట్లు నిధులు ఇచ్చింది వాస్తవం. అది పూర్తిగా కంప్లీట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. చిన్న చిన్న పనులుంటే దానికి 75 కోట్లు అని చెప్పేసి ఇచ్చి దానికి 1,25,000 ఎకరాలు ఇస్తానని చెప్పేసి బట్టి ప్రగల్భాలు వలికితే అసెంబ్లీ వేదికైనా ఆనాడే చెప్పినాం, నువ్వు 75 కోట్లకే 1,25,000 ఎకరాలు పారించినట్లయితే నీకు నోబెల్ బహుమతి ఇవ్వాలని కూడా ఆ రోజు చెప్పినాం. దుమ్ముగూడెం ప్రాజెక్టుని మేము మొదలుపెట్టిన దాన్ని కాదన్నారు. నాగార్జున సాగర్ టేల్ ప్లాంట్ ప్రాజెక్టు మేము కడతానంటే వద్దన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కడతానంటే కేసీఆర్ గారు వచ్చి వద్దన్నారని 50 సంవత్సరాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది కదా. 2004లో దుమ్ముగూడెం మొదలు పెడతా అని చెప్పేసి 14 దాకా ఏం చేసిండ్రు? ఎందుకు నిధులు ఇవ్వలే? ఎందుకు పర్మిషన్ తీసుకోలే? ఎందుకు ప్రాజెక్టు కట్టలే? మొత్తం ఖమ్మం జిల్లాను ఒరుసుకొని గోదావరి నీళ్లు వాడుతుంటే 75 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క కూడా గోదావరి నీళ్ళని 10 నియోజకవర్గాలు ఉన్న ఖమ్మం జిల్లాలో ఎక్కడన్నా ఇచ్చిండ్రా? మహబూబ్ నగర్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ మొత్తం కంప్లీట్ చేసినది. కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, జూరాల కింద కావచ్చు, అన్నీ కూడా ప్రాజెక్టులన్నింటినీ కూడా మొత్తం పూర్తి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు మాత్రమే. రన్నింగ్ ప్రాజెక్టులని పెండింగ్ ప్రాజెక్టులు చేసిండ్రు, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసింది కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టాలని
ప్రయత్నం చేస్తే చెల్లదు. ప్రజలందరూ కూడా తెలివి గల వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది. ఒక సంకల్పం తెలంగాణ దూప తీర్చింది. ఒక సంకల్పం ఫ్లోరైడ్ రక్కసిని పాతాళానికి తొక్కింది. తెలంగాణ ఆడబిడ్డలకు తాగునీటి కష్టాలను దూరం చేసింది. స్వపరిపాలనలో సాక్షాత్కరించిన ఆ మహత్తర సంకల్పమే మిషన్ భగీరథ. అపర భగీరథుడు కేసీఆర్ పాలనలో మరో అద్భుతం ఈ పథకం. పల్లె పట్నం అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ చేరుకుంది. దేశానికే ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథకు కేంద్రం మరోసారి ప్రశంసలు గుప్పించింది. మిషన్ భగీరథకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మరోసారి కితాబిచ్చింది. 100% నల్లా కనెక్షన్లున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించింది. దార్శనిక నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా పురుడు పోసుకున్న ఈ పథకం తాగునీటి ఎద్దడి, ఫ్లోరైడ్ రక్కసితో గోసపడుతున్న తెలంగాణకు ఓ నిజమైన వరప్రదాయిని అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం, హడ్కో వ్యక్తుల నుంచి అనేక ప్రశంసలు అందుకున్న ఒక గొప్ప తాగునీటి జీవధార, ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చిన ఓ బృహత్తర కార్యక్రమం. ఇంటింటికి శుద్ధి చేసిన తాగునీటి సరఫరా చేయాలన్న ఆనాటి కేసీఆర్ సంకల్పం ఇవాళ దేశానికే రోల్ మోడల్ అయింది. భౌగోళికంగా కృష్ణా, గోదావరి నది పరివాహక ప్రాంతాల మధ్య ఉన్నా కూడా గుక్కడి మంచినీళ్లకు తండ్లాడిన దీనగాథ తెలంగాణ ప్రజానికానిది. అందుకే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు బలమైన పునాదులు వేసిన నిధులు, నియామకాల సరసన నీళ్లు కూడా చేరాయి. అప్పటి సమైక్య పాలకుల ధోకా వల్ల నీళ్ల విషయంలో తరాలకు తరాలై నష్టపోయాయి. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లడం ఒక ఎత్తైతే, ఆ నీళ్లను దక్కించుకోవడానికి జరిగిన సిగపాట్లు మరో ఎత్తు. స్వచ్ఛమైన తాగునీరందక ఫ్లోరైడ్ రక్కసి బారిన పడి జీవచ్చవాలుగా మారిన దయనీయం నల్గొండదైతే, కనీసం దూప తీర్చుకోవడానికి గుక్కడి నీళ్లు దొరక్క వలసల బాట పట్టిన దుర్గతి మహబూబ్ నగర్ జిల్లాది. ఆ అభాగ్యుల దుస్థితిని ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన కేసీఆర్ అప్పటి ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకున్నా ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించాలని సంకల్పించారు. 2014 సెప్టెంబర్ 5న కరీంనగర్ బహిరంగ సభలో తన మనోగతాన్ని బయటపెట్టారు. ప్రతి ఇంటికి నీళ్లివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగనని ప్రతిజ్ఞ కూడా చేశారు. అలా ఆయన చేసిన ఆ అపర భగీరథ ప్రయత్నమే రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. అప్పట్లో రూరల్, ట్రైబల్ ఏరియాల్లో కలరా, డయేరియా, ఇతర మహమ్మారులు ప్రబలడానికి ప్రధాన కారణం జనాలు అపరిశుభ్రమైన మురుగునీటిని తాగుతూ జీవితాన్ని వెళ్లదీయడమే. ఒకప్పుడు గుక్కడి నీళ్ల కోసం కన్నతల్లి లాంటి ఊరును వదిలి వలసలు వెళ్లిన ఉదంతాలు కోకొల్లలు. పూర్వ మహబూబ్ నగర్ ఆ కోవలోనిదే. దేశంలోనే తీవ్రమైన కరువు ప్రాంతంగా ఆ జిల్లాను అప్పట్లో కేంద్రం ప్రకటించింది. ఇక దాహార్తిని తీర్చాల్సిన జలం నల్గొండలో హాలాహలమైంది. ఫ్లోరైడ్ రక్కసి బారిన పడి కొన్ని తరాలు అంగవైకల్యంతో జీవచ్చవాలుగా మారాయి. నల్గొండలోని కొన్ని ప్రాంతాలను ఐక్యరాజ్య సమితి ఏకంగా నోమ్యాన్ జోన్లుగా డిక్లేర్ చేసిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా కుంటుపడడానికి జలవనరుల కొరతే కారణం. హైదరాబాద్ అభివృద్ధి చేసింది తామే అని చెప్పుకున్న నాయకులు రాజధానిలో నీటి కొరతపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. కృష్ణా, మంజీరా నదుల నుంచి తెచ్చిన నీళ్లు భాగ్యనగర అవసరాలకు పూర్తిగా తీర్చలేకపోయాయన్నది వాస్తవం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గజ్వెల్ సెగ్మెంట్ లో మిషన్ భగీరథ ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి సమయం వచ్చినప్పుడల్లా ఆ పథకంపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. అప్పట్లో ఢిల్లీలో జరిగిన జాతీయ గ్రామీణ మంచినీటి వార్షిక ప్రణాళిక సమావేశంలో తెలంగాణ తాగునీటి పథకంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఉపరితల నీటి వనరులతో మంచినీళ్లను అందించే మిషన్ భగీరథ నమూనా అత్యంత ఆచరణాత్మకంగా ఉందని కేంద్రం అభినందించింది. దాన్ని అధ్యయనం చేయాలని ఇతర రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో 2 సార్లు ప్రత్యేక అవార్డులిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఒక అద్భుత పథకమని కితాబిచ్చారు. తెలంగాణ చేపట్టిన ఈ ప్రాజెక్టు దేశానికే అనుసరణీయమన్నారు.
నీతి ఆయోగ్ కూడా వివిధ రాష్ట్రాలతో జరిపే సమావేశాల్లో మిషన్ భగీరథపై విస్తృతంగా చర్చించింది. ఇలాంటి పథకాల వల్లనే తాగునీటి కష్టాలకు చెక్ పెట్టొచ్చని సూచించింది. పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు మిషన్ భగీరథ ప్రాజెక్టును మెచ్చుకున్నాయి. ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి ఆ రాష్ట్రాలు తమ ప్రతినిధులను కూడా తెలంగాణకు పంపాయి. మిషన్ భగీరథ స్ఫూర్తితోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జల్ జీవన్ మిషన్ ను చేపట్టింది. హర్ ఘర్ జల్ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది గుజరాత్ నమూనా. కానీ కేసీఆర్ మానస పుత్రికగా అది 20 ఏళ్ల క్రితమే పురుడు పోసుకుంది. సిద్దిపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో 1996లోనే కేసీఆర్ సమగ్ర తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి నుంచి సిద్దిపేట వరకు తాగునీటిని తీసుకొచ్చి ప్రతి ఇంటికి సరఫరా అయ్యేలా చూశారు. ఒక ఎమ్మెల్యేగా సిద్దిపేట ప్రజల దాహం తీర్చిన కేసీఆర్ ఆ పథకం తెలంగాణ అంతటా ఉండాలని ఆకాంక్షించారు. అదిగో అలా అపర భగీరథుడి అవతారమెత్తి మిషన్ భగీరథ అనే మహత్తర మంచినీటి కావ్యాన్ని రచించారు. స్వచ్ఛమైన నీటిని పొందడం ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించి గడప గడపకు నీళ్లివ్వడం దైవ కార్యంగా భావించారు. జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా 2050 సంవత్సరం నాటి జనాభా, పారిశ్రామిక అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఒక మహోద్యమాన్ని సంకల్పించి సాకారం చేశారు.